जयतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यंतं वंदे श्री गुरु परंपरा। जयतल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు అచల పరిపూర్ణ గురు భక్తులు శ్రీ వడ్డాణం కోటేశ్వరరావు గారు ధనలక్ష్మి గారి యొక్క గృహమందు మరి గురు పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ గురు పాదుకా సేవా కార్యక్రమం చేయటం జరిగింది. అయితే ఎందుకు చేశారు అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది, అయినా ఒకసారి చెప్దామని నాకు అనిపించింది. ఈరోజు కోటేశ్వరరావు గారు వాళ్ళ కుమారుడు నాగబాబు ఉపదేశం తీసుకున్న రోజు. నిన్న బర్త్డే అమ్మగారు సీతమ్మ గారు ఉన్నప్పుడు బర్త్డే రోజునే ఉపదేశం తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారట. అయితే వీళ్ళకి చిట్స్ ఉన్నాయి కాబట్టి అమ్మగారు అన్నారు 5వ తారీఖు కాదులయ్యా 6వ తారీఖు రండి అని చెప్పి తెల్లారి ఉపదేశం ఇచ్చారు. అంటే 5వ తారీఖు బర్త్డే, 6వ తారీఖు ఉపదేశం తీసుకున్న రోజు. నాగబాబు ఉపదేశం తీసుకున్న సందర్భంగా మరి కోటేశ్వరరావు గారు ధనలక్ష్మి గారు ఈరోజు గురు పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. ఎందుకంటే మనం బయట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ లేకపోతే అనేకమైనటువంటి సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటాం. ఎక్కడా కూడా మనకు ఆధ్యాత్మిక వాతావరణం కనిపించదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక బర్త్డే అన్నట్టే. గురువు దగ్గర ఉపదేశం తీసుకోవడం కూడా బర్త్డే. దీన్ని ద్విజహ అంటారు. మామూలుగా వేదాంతంలో చెప్పేటువంటిది గురువు దగ్గర ఉపదేశం తీసుకునేదాన్ని రెండో జన్మ ఎత్తటం అని చెప్తారన్నమాట. అంటే ఈ బర్త్డే రోజున అంటే ఉపదేశం తీసుకున్న శుభ సందర్భంగా మనందరం ఇచ్చేసినాం. మనమందరం ఎందుకు వచ్చినాం అంటే మనమందరం కూడా ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మనందరం ఇక్కడకు సమావేశమై మనం మన గురువు ద్వారా ఎలాంటి అనుభవాలను పొందాము, ఏమేమి తెలుసుకున్నాము అనేటువంటిది గుర్తు చేసుకోవడం కోసం రావటం జరిగింది. లోకంలో మనం గమనించినట్లయితే కొంతమంది కనిపించినప్పుడు మనం ఏమంటామంటే వారు దురదృష్టవంతులు అంటాం. కొంతమంది కనిపించారనుకోండి వీళ్ళు అదృష్టవంతులు అంటాం. మనమే అంటాం వాడు అదృష్టం బాగుందిరా అంటారు. వీడికి అదృష్టం అసలు లేదు, వీడి అంత దురదృష్టమే వీడిది అని మనమే చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు వాటిని గమనించినప్పుడు వాళ్ళ అదృష్టం ఎంత ఉంది అనేటువంటిది మనం చెప్పుకుంటాం. అవునా కదా? దురదృష్టవంతులు ఉంటారు, అదృష్టవంతులు ఉంటారు. 2 రకాల కేటగిరీస్ ఉంటారు సమాజంలో. అంతే కదా ఉండేది? 2 రకాలే ఉంటారు. ఒకళ్ళు అదృష్టవంతులు, రెండవది దురదృష్టవంతులు. ఓకే, సరే, దురదృష్టవంతులు ఎలా ఉంటారు అనేది మనకు తెలుసు. ఇప్పుడు మనం చెప్పుకోవక్కర్లేదు. ఫస్ట్ అదృష్టవంతుల గురించి చెప్పుకుందాం. నెగిటివ్ ఎందుకు దురదృష్టవంతుల గురించి? అదృష్టవంతుల గురించి కొంచెం పాజిటివ్ కాబట్టి చెప్పుకుందాం. అదృష్టవంతులు అంటే ఎలా ఉంటారు అంటే ఏం చెప్తాము? మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఏమంటాం? అదృష్టవంతులు అంటామా అనమా? ఓకే. మంచి బెంజ్ కారు కొన్నారు, అదృష్టవంతులు అంటామా అనమా? గుండెల్లో నొప్పి వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే నీకేమీ లేదు, గ్యాస్ నొప్పి, హార్ట్ ప్రాబ్లం లేదని ఇంటికి పంపించారు, తెల్లారే పంపించారు, అదృష్టవంతురా కాదా? అంటామా అనమా? అప్పులు లేవు ఆయనకి, అదృష్టవంతులు అంటామా అనమా? రాత్రి పడుకున్న తర్వాత ఒక 2 నిమిషాల లోపలనే నిద్రపోతుండు, 2వ నిమిషం కాకముందే నిద్రపోతున్నాడు అంటే అదృష్టవంతులు అంటామా అనమా? 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కింద కూర్చొని లేవగలుగుతున్నాడు, అదృష్టవంతులు అంటామా అనమా? అంటే అదృష్టవంతుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పి మనం కొన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అర్థమవుతుంది అన్నమాట. వీళ్ళు అదృష్టవంతులు అని అంటాం. ఎలాంటి ప్రెజర్ లేకుండా ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎలాంటి ట్రబుల్స్ లేకుండా ఎవరైతే ప్లెజెంట్గా లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులు అని మనం చెప్తాం. ఇది ఎవరు చెప్తారు? ఇది లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పేది.
ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరిని అదృష్టవంతులు అంటే వీళ్ళు అదృష్టవంతులని మనం చెప్తాం. అంటే ధనం ఎక్కువ సంపాదించితే అదృష్టవంతులు, మంచి 4 ఇల్లులు కొంటే అదృష్టవంతులు, మంచి సంతానం ఉంటే అదృష్టవంతులు, మంచి కొడుకులు పుడితే వాళ్ళు అదృష్టవంతులు, మంచి అల్లుళ్ళు వస్తే అదృష్టవంతులు, మంచి అత్తగారు ఉంటే అదృష్టవంతులు, మంచి కోడలు వస్తే అదృష్టం. ఇవన్నీ మనకు తెలిసిన అదృష్టవంతులు. ఇవన్నీ ఉంటే అదృష్టవంతులు అంట. అదృష్టం ఎవరికి వరిస్తుంది అంటే ఎవరికైతే దైవానుగ్రహం ఉంటుందో వాళ్ళకి అదృష్టం వరించింది అని చెప్తారు. వ్యవహారికంగా ఏమని చెప్తారంటే ఎవరికైతే దైవానుగ్రహం ఉంటుందో దైవానుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తారు. అవునా కాదా? ఇది మనకు తెలిసింది. ఇంతే కదా, ఇంకెంతకంటే ఇంకేమైనా ఉందా? అదృష్టవంతులు వీళ్ళు అని చెప్పడానికి ఇంతకంటే మనకేమైనా తెలుసా? ఇంకేమైనా పైమెట్టి పైన ఇంకేమైనా ఆలోచించగలుగుతామా? ఇంతే గురువుగారు అదృష్టవంతులని ఇంతే. కాకపోతే 4 కార్లు ఉంటాయి, 2 ఉండే ఆడికి, లేకపోతే 4 కోట్ల మంది 12 కోట్లు ఉండొచ్చు, ఇంకో 4 పెరగవచ్చు. ఇదే అదృష్టవంతుడు. నీకు అంతకంటే అదృష్టవంతుడు ఇంకే ఉంది గురువుగారు? పడుకుంటే హాయిగా నిద్రపోతున్నావు, వెంటనే నిమిషం దాటంలోనే నిద్రపోతున్నాడు. 2 నిమిషం దాకా అసలు వెయిటింగే లేదు, ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. 82 సంవత్సరాలు వచ్చినా కానీ ట్యాబ్లెట్ వేసుకోవడం ఆయన ఎరగడంట. అంటే బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, కిడ్నీ ప్రాబ్లం లేదు, ఏమీ ప్రాబ్లం లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. తిన్నది గులకరాలు పెట్టినా అరుగుతున్నాయి అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంత బలంగా ఉందని అర్థం. ఇక అట్లాంటి వాడు అదృష్టవంతుడని అంటామా అనమా మనం? ఓకే, తెలిసిందే కదా మనకి. ఇంతకంటే ఇంకేమైనా అదృష్టం ఉంటుందా? ఇంతకంటే దైవానుగ్రహం పొందడం అనేటువంటిది ఇంకేమైనా ఉంటుందా అని ప్రశ్న వేసామనుకోండి, మనకు తెలుసు ఇంతే గురువుగారు అదృష్టవంతులు అంటే వాళ్ళే, అదృష్టవంతులు అంటే ఇక వాళ్ళే, అంతవరకే. కానీ వేదాంతంలో అదృష్టవంతులు అంటే ఇవి చెప్పలే అసలు. వేదాంతంలో అదృష్టవంతులకు ఉండాల్సిన లక్షణాలు ఇప్పుడు చెప్పుకునే ఒక్కడ కూడా చెప్పలే. అదేంది గురువుగారు, మనందరం అదృష్టవంతులని వీళ్ళనే అంటున్నాం కదా, మరి వీళ్ళు కాకుండా వాళ్ళు వేరే ఉంటారా? అదృష్టవంతులు అనేటువంటి వాళ్ళు వీళ్ళే, మనకు తెలిసిన వాళ్ళు అయితే వీళ్ళే. వీళ్ళు కాకుండా ఇంకా అదృష్టవంతులు వేరే ఉన్నారని చెప్పి వేదాంతంలో చెప్తున్నారు. ఎవరు చెప్పారు అంటే శంకరాచార్య వారు చెప్పారు. శంకరాచార్య వారు చెప్తే ఒప్పుకోవాలిగమ్మా. ఏమని చెప్తున్నారంటే దుర్లభం త్రైమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మనకు పెద్దలు చాలామంది దీని గురించి మన ఆశ్రమంలో వివరించారు. ఒకసారి 2 మాటలు దీని గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదృష్టవంతులు ఎవరు అంటే ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు అని చెప్పి శంకరాచార్య వారు చెప్పారు. శంకరాచార్య వారు చెప్పారు ఏమేమి లక్షణాలు ఉంటాయి అదృష్టవంతుడు? అదృష్టవంతుడికి 3 లక్షణాలు. 1 మనుష్యత్వం, 2 ముముక్షత్వం, 3 మహాపురుష సంశ్రయ. 1 ఈ లోకంలో జన్మించటం అనేటువంటిది, మనిషిగా జన్మించటం అదృష్టాల్లో ఒక నెంబర్ 1 అదృష్టం. ఎందుకంటే ఇక మానవ జన్మ కంటే గొప్ప జన్మ లేదు ఈ ప్రపంచంలో, ఇంకొకటి లేదు. 84 లక్షల జీవ ఉపాధులన్నింటిలో పరిగణలోకి తీసుకుంటే మానవ జన్మ శ్రేష్టమైనటువంటిదని చెప్పి శాస్త్రాల్లో చెప్తున్నారు. మన అనుభవంలో కూడా అదే తేలింది. అవునా కాదా? మనం చదువుకుంటాం కదా, మానవ జన్మము మహిలో దానవునకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యమో చానా అర్పించినేవో జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు, ఎన్నో జన్మల నాటే కర్మాలన్నీ యోగోడా, ఎన్నో జన్మల నాటే కర్మాలన్నీ యోగోడా, సున్నా చేసేటే మరుగు సూటి నిలియుట కొరకై, సున్నా చేసేటే మరుగు సూటి నిలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా. రాక్షసులకు లభించేటువంటిది కాదు. ఎంతో పుణ్యం చేస్తేనే ఇది. నానా జన్మల పుణ్యము చాలా అర్పించి నీవు ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేత మాత్రమే ఇలాంటి మానవ జన్మ ప్రాప్తిస్తుంది అని చెప్పారు.
భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే విషయం అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేతనే మానవ జన్మ ప్రాప్తిస్తుంది అని చెప్పారు. పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్య వశము చేత పుట్టవలయు అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యము అఖిల జీవ సంఘ ఆత్మలింగ అని చెప్పారు. ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి అంటే మంచి మానవ జన్మ లభించాలి అని చెప్పారు. ఇది ఒకటి అర్థమైంది. ఈ లోకంలో అదృష్టవంతులు ఎవరు అంటే మానవ జన్మ పొందినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఓకే, అయితే మానవ జన్మ వస్తే సరిపోదట. మానవ జన్మకు వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రయోజకులు కాదు, గొప్పవాళ్ళు కాదు అని చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో అయ్యి ఉండొచ్చు, కానీ వేదాంతం దృష్టిలో, వేదాంతుల యొక్క దృష్టిలో ఆధ్యాత్మిక వాదులు ఏమని చెప్తున్నారు అంటే మానవ జన్మకు లభించడం వల్ల గొప్పదనం రాదు. మానవ జన్మకు వచ్చినటువంటి వాడు ఒక మంచి తలంపు కలిగి ఉండాలి, ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఏమిటి ఆలోచన అంటే ముముక్షత్వం, మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక తపన ఉండాలట. మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక కోరిక ఉండాలంట. మానవ జన్మకు వచ్చిన దానికంటే మానవ జన్మకు వచ్చినటువంటి వాళ్ళలో మంచి మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఉండాలి. దాన్ని శుభేచ్ఛ అన్నారు. మనకి వశిష్ఠ గీత కానీ యోగ వాసిష్టంలో చెప్తారనమాట. సప్త జ్ఞాన భూమికలో చెప్పినప్పుడు శుభేచ్ఛ అంటారు. మంచి ఇచ్ఛ కలిగి ఉండాలి అన్నారు, మంచి కోరిక కలిగి ఉండాలి. ఏమిటా కోరిక? మనిషికి ఉండాల్సినటువంటి కోరిక ఏమిటి అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక. అంటే ఎప్పుడు వస్తుంది ఆలోచన అంటే ఒక మనిషి పుట్టినప్పుడు నేను ఎందుకు పుట్టాను అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు. ఇప్పుడు బర్త్డే చేసుకుందాం అనుకోండి, బర్త్డే ఎందుకు చేసుకోవాలి? ఏంటి బర్త్డే స్పెషాలిటీ ఏంటి అంటే పుట్టినరోజు జరుపుకోవడం అంటే ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి కదా. ఆ రోజు ఎందుకు మనం ఏం చేయాలి, ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి, ఎటువైపు అడుగులు వేస్తున్నామో తెలుసుకోవాలి, ఏ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నామో తెలుసుకోవడం కోసం కదా మనం బర్త్డే చేసుకోవాల్సింది. చాలామందికి బర్త్డే అంటే కేక్ కట్ చేసామా లేదా, చుట్టాలు వచ్చారా లేదా, హ్యాపీ బర్త్డే పాట పెట్టామా లేదా, అంతే. కొవ్వొత్తులు ఆర్పితే చాలు, బర్త్డే అయిపోయినట్టే. అంటే వేదాంతం దృష్టిలో ఆధ్యాత్మికవాదులు బర్త్డేకి అలా చెప్పలేదనమాట. ఆధ్యాత్మికవాదులు ఏమని చెప్తున్నారంటే బర్త్డే అంటే ఎందుకు పుట్టావో తెలుసుకో, ఈ లోకంలో పుట్టకముందు ఎక్కడున్నావో తెలుసుకో, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావో తెలుసుకో, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసుకో, అది నీ లక్ష్యం. నీ లక్ష్యం ఏంటో తెలుసుకో. ఎంతమంది ఆలోచిస్తారు అట్లా? బర్త్డే రోజున నేను ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చుంటా, మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తా అని ఎంతమంది అనుకుంటారు? అసలు రేపు కూర్చొని ఆలోచిస్తేగా, లేచామా, తిన్నామా, పని చేసామా, పడుకున్నామా, దట్స్ ఆల్. రేపు లేచా చూసుకుందాం, రేపు లేచా చూసుకుందాంలే. ఎందుకంటే వాళ్ళు 12:30 అయింది పడుకునేసరిగా. ఏం ఆలోచిస్తారు, ఎందాక ఆలోచిస్తారు? అయిపోయింది. రొటీన్ లైఫ్ అన్నమాట. చేసిందే చేస్తూ విసుగు లేకుండా. చాలామంది 10 కాలాల పాటు చల్లగా ఉన్నాడు. 10 కాలాల పాటు చల్లగా ఉన్న ఏం చేయటానికి? 10 కాలాల పాటు జీవించి ఏం చేయాలి? మీరు ఈ ప్రపంచంలో విసుగు లేనటువంటిది నచ్చకుండా ఉండదన్నమాట. కొన్ని ఉంటాయి అన్నమాట. రైస్ ఉన్నాయి అనుకో అమ్మ, రోజు రైస్ తింటున్నాగా, అయ్యో నేను రోజు రైస్ అయితే తింటున్నా కదా, నాకు ఇది నచ్చలేదని ఎప్పుడన్నా అనుకున్నామా? వంకాయ కూర అనుకోమ్మా, ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ వంకాయ కూర, మళ్ళీ ఎన్నిసార్లు అని తింటావు? ఎన్ని వంకాయలు తింటే కంక్లూడ్ అవుద్ది? ఎన్ని బియ్యం తింటే అయిపోవాలి? ఎన్ని ఇడ్లీ తింటే? నాకు ఇడ్లీ ఇసుగు పుట్టిందని అంటలేదే, నాకు సాంబార్ ఇంకా తినబుద్ధి కావట్లేదని అంటలేదే. పోసుకొని బకెట్లు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బకెట్ల సాంబార్ దాకుంటాం, ఎంత రసం దాకుంటాం, ఎంత చింతపండు అయిపోవాలి మనకి, మొత్తం లోపల ఉందా లేదా, నరాల్లో. మరి ఇంత గ్లామరస్గా కనపడటం అంటే ఆ చింతపండేగా లోపల ఉంది, ఆ పులుసుని బట్టేగా, ఆ సాంబారు, ఆ వంకాయ కూర, ఆ ఇడ్లీలు, ఆ దోశలు, ఇవేనా ఉంది? లేదా కొత్త ఏమైనా తీసుకొచ్చి పెట్టినవా? వాటితోనేగా పెంచింది దీన్ని. ఓకే, అర్థమైందమ్మా? ఈ లోకంలో చేసిందే చేస్తూ విసుగు విరామం లేకుండా ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఎన్ని జన్మలైనా కానీ ఇవే చేస్తూ ఉన్నాడు. అందుకే వేదాంతంలో విషయ సుఖాలకి మనిషికి ఎన్ని అనుభవించినా కానీ తృప్తి తీరదు అని చెప్పారు. తనివి తీరదు, తృప్తి ఉండదు, ఇక చాలు అని అనరట. సపోజ్ ఉదాహరణకి
మీకు ఎంత ధనం కావాలి, ఓ 10 కోట్లు చాలా అని అన్నారు అనుకోమ్మ, ఉత్తగిచ్చేవాడికి 10 అని ఎందుకన్నా 100 అంటారు. దండగే ఉంది, ఇంకో 0 పక్కన పెడితే దండగే ఉంది. ఉత్తగానే ఇస్తానంటున్నాడు ఆయన. ఇచ్చినప్పుడు ఎంతైనా కోరుకోవచ్చు అన్నప్పుడు 10 కాడే ఎందుకు కాగాల? అంటే ₹1,00,00,000 ఉన్నటువంటి వాడే సమయం యూటిలైజ్ చేసుకోలేక జీవితం మొత్తం కొలాప్స్ చేసుకుంటే, ఇక 100 కోట్లు ఉంటే ఏం చేసుకోవాలి వాడి జీవితం? గుడికి వెళ్తారా? కానీ 100 కోట్లు వచ్చినప్పుడు, ₹1,00,00,000 ఉన్నప్పుడే గుడికి వెళ్ళకుండా నాకు తీరిక లేదంటండి. ఇక 100 కోట్లు వస్తే గుడికి వెళ్తారా? గుళ్ళో పూజ నాకు కుదరదండి, కోటేశ్వరరావు గారింట్లో నాకు కుదరదండి, బిజీ అండి. గుడి దగ్గరకు రాడు, పూజ దగ్గరకు రాడు, గురువు దగ్గరకు రాడు. ఇంకా దేనికి ఆ డబ్బులు? సుఖం. దేనికోసం అంటే సుఖం. సుఖానికి అంతు లేదా? ఎన్ని సంవత్సరాలు సుఖాన్ని పొందాలా? ఏమండి గురువుగారు, మీరు సుఖాన్ని కోరుకోవడం తప్పంటారా? అయితే వేదాంతంలో సుఖం లేదా? అయితే మేము మీ ఆశ్రమంకి వెళ్ళి అసలు రాం. సుఖాలు అనుభవించవద్దు, సుఖాలు కోరుకోవద్దంటే ఎందుకండి? జీవితం ఎందుకండి? ఈ ప్రపంచం మొత్తం పరుగు తీసేదే సుఖాల కోసం, ధనం కోసం. మరి అదే వద్దంటే ఎందుకు జీవితం? అంటే వేదాంతంలో చెప్పే సుఖం వేరు, వేదాంతంలో చెప్పబడేటువంటి సుఖం వేరు. దీన్ని ఏమన్నానంటే బ్రహ్మానందం అన్నారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నృత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని చెప్పారు. ఇది బ్రహ్మానందం, ఇది పరమసుఖాన్ని ప్రసాదిస్తుంది. మరి పరమసుఖాన్ని ప్రసాదించేటువంటి బ్రహ్మానందం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు? అంటే ఇక్కడ వేదాంతంలో చెప్పేటువంటి ముముక్షత్వం, మనుష్యత్వం తర్వాత ముముక్షత్వం, మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఇచ్ఛ కలగాలి. ఎప్పుడు మోక్షాన్ని పొందాలనుకుంటాడు అంటే కొడుకు సరిగా చూడకపోతే, కోడలు సరిగా చూడకపోతే, అత్తగారు సరిగా చూడకపోతే, పవర్ సాగకపోతే, తన పవరు కొనసాగకపోతే దేవుడు గుర్తొస్తాడు, భగవద్గీత గుర్తొచ్చింది, లలితా సహస్రనామాలు గుర్తొస్తాయి, గురువుగారులు గుర్తొస్తారు. ఇక ఆశ్రమాల వెంట తీర్థయాత్రల వెంట వెళ్తారు. ఎప్పుడు? ఇంట్లో పవర్స్ లేనప్పుడు. అందరికి కాదమ్మా, కొంతమంది అలా ఉన్నారు. లోకంలో ఎలా ఉన్నారు అంటే కాలక్షేపం కోసం గుడికి వెళ్ళొద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం వేదాంతం అనేటువంటి కాన్సెప్టు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓకే, అర్థమైందమ్మా? ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక సాధకుడికి ఉండాలి. ఎట్లా అంటే అమ్మా, అందరూ మానవులే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మానవుల్లాగే కనిపిస్తారు, కానీ ఉత్తములు వేరు, ఉత్తములు వేరు. మీరు వేమనేగ పద్యం మనం ఎప్పుడో గుర్తు చేసుకుంటాం. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వేరు. అంటే ఉప్పు కర్పూరం చూడటానికి ఒకే విధంగా ఉంటుంది. ఉప్పు కర్పూరం చూడటానికి ఒకే విధంగా, అందరూ ఒకే విధంగా కనిపిస్తారు, అందరూ మానవుల్లాగానే కనిపిస్తారు. ఇప్పుడు గురువుగారు అంటే గాల్లో ఎగురుతున్నాడా? అవతారమూర్తి అయినా కానీ ఒక తల్లికే జన్మించాలని చెప్పారు. అవతారమూర్తి అయినా కానీ ఒక తల్లికి జన్మిస్తేనే ఈ లోకం యాక్సెప్ట్ చేస్తుంది. మహాత్ములు, అవతార పురుషులు కూడా మనలాగా మనుషుల్లాగానే జన్మించి మనుషుల మధ్యలో తిరుగుతూ మనుషులు ఎలా జీవిస్తున్నారో జీవించి సందేశాన్ని అందించారు. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకే విధంగా ఉంటుంది, కానీ చూడ రుచుల జాడ వేరు. వాటి యొక్క టేస్ట్ మనం చూసినప్పుడు ఉప్పు ఒక విధంగా టేస్ట్గా ఉంటుంది, కర్పూరం ఒక విధమైనటువంటి టేస్ట్తో ఉంటుంది. ఉప్పుని నిప్పుతో సంయోగం చేసామనుకోండి ఒక విధంగా ఉంటుంది, అదే కర్పూరాన్ని నిప్పుతో సంయోగం చేసామనుకోండి ఒక విధంగా ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఆ వేరియేషన్ అనేటువంటిది మనం గుర్తించగలుగుతాం. మీరు వెళ్తూ ఉన్నారనుకోండి, ఎవరిదన్నా మందలిచ్చారనుకోండి, రోడ్డు మీద పోయే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా కనబడితే మందలిచ్చారనుకోండి, కాసేపు అయిన తర్వాత అనవసరంగా వాడి నోట్లో తలకాయ పెట్టా అంటాడు.
అంటే వాడు అంత ఇబ్బందికరంగా మాట్లాడదు, అనవసరంగా వాడిని మద్రచకుండా పోయేదే, ప్రశాంతంగా ఉండేదే. ఆయనకి నేను అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి మంత్రం చదువుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాక వీడిని మందలిచ్చి డిస్టర్బ్ అయిపోయా అనుకుంటాడు. అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మహాత్ములతో మాట్లాడితే ఆనందంగా ఉంటుంది. మహాత్ములతో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క వాక్కు అంతా అమృతతుల్యంగా ఉంటుంది. వారి యొక్క దృష్టి కానీ, వారి యొక్క వాక్కు కానీ, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ నిరంతరం కూడా ఆధ్యాత్మిక శక్తి తరంగాలు ప్రకటితమవుతూ ఉంటాయి. అలాంటి వారి యొక్క రూపాన్ని చూసినా కానీ, లేతే వారిని స్పర్శ చేసినా కానీ, వారితో సంభాషించినా కానీ అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. మనకు చెప్తారు కదా, సాధూనాం దర్శనం పుణ్యం, సంభాషణం పాపనాశనం అని చెప్పారు. స్పర్శనం కోటి తీర్థంచ వందనం మోక్షదాయకం అన్నారు. సాధూనాం దర్శనం పుణ్యం, సంభాషణం పాపనాశనం, స్పర్శనం కోటి తీర్థంచ వందనం మోక్షదాయకం. సాధువులను దర్శిస్తేనే పుణ్యం వస్తుంట. పుణ్యం రావడానికి మనం ఎన్ని తిప్పలు పడతారు? అర్థమైందమ్మా? చార్ధామ్ యాత్రకి వెళ్తే తెలుస్తుంది అన్నమాట పుణ్యం కోసం ఎంత ఇబ్బంది పడతారు అనేటువంటిది. ఆ మెట్లు ఎక్కే కాడ, జారే కాడ, గట్టి పట్టుకొని పైకి ఎక్కుతుంటే, గుర్రం ఎక్కే కాడ, గుర్రం దిగే కాడ, గుర్రం కింద పడేసే కాడ ఎట్లా ఉంటుందంటే పుణ్యం కోసం ఇన్ని తిప్పలు పడాలా? గురువుగారు ఆ రోజే చెప్పారు, సాధువులను దర్శిస్తేనే పుణ్యం వచ్చేదని చెప్పారు. నేను ఇన్ని ఎక్కట్ల పడాల్సి వచ్చింది, ఇక్కడికి వచ్చాకనని అక్కడ పోయా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మహాత్ముడు కనిపిస్తే మనస్ఫూర్తిగా దండం పెట్టలేనటువంటి పరిస్థితి నీకుంటే అక్కడికి పోయి ఏమి సాధిస్తావు? ఇక్కడే దైవానుగ్రహానికి నోచుకోకపోతే అక్కడికి పోతే మాత్రం దైవానుగ్రహం కలుగుద్దా? అట్లా సాధూనాం దర్శనం పుణ్యం, సంభాషణం పాపనాశనం. వారితో మాట్లాడితే గొప్ప ప్రయోజనం కలుగుతుంది, పుణ్యఫల విశేషం ప్రాప్తిస్తుంది. స్పర్శనం కోటి తీర్థంచన, వారి యొక్క స్పర్శ చేస్తే చాలు, వారు ఒక్కసారి మన యొక్క శిరస్సును వారి యొక్క పవిత్ర హస్తాన్ని నుంచి ఒక్కసారి స్పృశిస్తే చాలు, ఎన్నో జన్మల దోషాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పారు. కోటి తీర్థాలలో స్నానం చేస్తే కూడా లభించినటువంటి ఆ ప్రయోజనం మహాత్ముల యొక్క స్పర్శ చేత, మహాత్ముల యొక్క ఆశీస్సుల చేత ప్రాప్తిస్తుంది అని చెప్పారు. వందనం మోక్షదాయకం హయ్యెస్ట్ చెప్పారన్నమాట. అసలు నువ్వు నమస్కరిస్తే చాలు, ఒక్కసారి మనం నమస్కరిస్తే చాలు మోక్షమే సిద్ధిస్తుంది అని చెప్పి, మోక్షాన్ని పొందేటువంటి స్థాయిలో మనం నమస్కరించగలగాలి. నమస్కరించడం అంటే మామూలుగా దండం పెట్టడం కాదనమాట. నమస్కారానికి కూడా మన గురువుగారు ఒక ఫార్మేట్ చెప్పారు, గురుగీతలో కూడా ఫార్మేట్ చెప్పారు. ఆ పద్ధతిగా సాష్టాంగ నమస్కారం చేస్తే అహంకారాన్ని విడిచిపెట్టి సర్వస్వ శరణాగతి నుండి నమస్కరించినటువంటి వారికి ఆ యొక్క గొప్ప ప్రయోజనం కలుగుతుంది. వాళ్ళ యొక్క మనసులో ఉదయిస్తుందంట, ఏమిటి? మోక్షాన్ని పొందాలి అనేటువంటి తలంపు కలుగుతుంది. ఓకే, మానవ జన్మ వచ్చింది, ఓకే, ప్రయోజనం కలిగింది. ఇంకోటి మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక కూడా కలిగింది. ఓకే, మరి మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక కలిగితే మరి పొందు, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు నాకు మోక్షాన్ని పొందాలనే కోరిక కలిగింది అనుకోమ్మా, మరి కోరిక కలిగితే పొందొచ్చుగా. మోక్షాన్ని పొందాలి అంటే దైవ దర్శనం కావాలి. మోక్షాన్ని పొందాలంటే దైవ దర్శనం కావాలి. భగవద్గీతలో చెప్తారు, జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప అని చెప్పారు. ముందు దైవాన్ని గురించి తెలుసుకోవాలి, తర్వాత దర్శించాలి, తర్వాత ప్రవేశించాలని చెప్పి మనకు విశ్వరూప సందర్శన యుగంలో సూచించారు. మనందరికీ తెలిసిన విషయమే. స్వామి వివేకానంద దైవాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. దైవాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. వివేకానంద స్వామి కాషాయ వస్త్రాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కనిపించినా, లేతే ఆధ్యాత్మిక భావాలతో కనిపించినటువంటి వాడు ఎవరు కనిపించినా సరే వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాడు. వెళ్ళి ఒక్కటే ప్రశ్న వేసేవారు, దైవం గురించి మీకు తెలుసా? మీరు దైవాన్ని దర్శించారా? మీరు దైవాన్ని దర్శించారా? దైవాన్ని నాకు దర్శింపచేస్తారా? దైవాన్ని మీరు దర్శించారా? దైవాన్ని నాకు దర్శింపచేస్తారా అని చెప్పి వివేకానంద స్వామి ప్రశ్నించేవారట. కనిపించిన వాళ్ళందరిని అడిగేవారట. మన అదృష్టం, మనకెప్పుడు అలాంటి ప్రశ్న రాలా. వివేకానంద స్వామికి వచ్చింది కానీ మనకు వచ్చిందా? దేవుణ్ణి చూడాలని మనకు వచ్చింది ఆలోచన. మనకు ప్రశ్న రాకుండానే గురువు లభించారు, అది మన అదృష్టం.
మనకు అలాంటి ప్రశ్న ఉదయించకుండానే గురువు మనకు దర్శనమయ్యారు, గురు దర్శనమైంది, తర్వాత జ్ఞానోదయం అయింది. ఇది మన అదృష్టం. వివేకానంద స్వామి ఎన్నో సంవత్సరాలు తిరగంగా రామకృష్ణ పరమహంస యొక్క పరిచయం అయింది. ఎవరో చెప్పారు, పలానా మహాత్ముడి దగ్గరికి వెళ్తే నీకు దైవాన్ని దర్శింపజేస్తారని చెప్పారు. వెళ్ళాడు కలకత్తాలో. వెళ్ళి రామకృష్ణ పరమహంస ముందే చెప్పాడు రాగానే, ఏమిటయ్యా ఇప్పుడు దాకా ఏం చేసావు? వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నీ కోసమే నేను ఎదురు చూస్తున్నా. అసలు ఒక గురువు శిష్యుడి కోసం ఎదురు చూడటం మామూలు విషయమా? ఈయన గురువు కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. ఎవరు? వివేకానంద స్వామి గురువు కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. గురువు గారు కూడా శిష్యుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో శిష్యుడని. రానే వచ్చాడు. రాగానే ఫస్ట్ ప్రశ్న అదే, మీరు దైవాన్ని దర్శించారా? మీరు దేవుణ్ణి చూసారా? నాకు చూపిస్తారా? మనమేమంటాం? ఓకే, నేను దైవాన్ని దర్శించాను అన్నారు. నిజమా అన్నారు. ఎస్, నిజమే, నేను దర్శించాను. మరి నాకు దర్శింపజేస్తారా? ఎస్, దర్శింపజేస్తారు. అయితే మీరు ఏదో ఉపమానాలు చెప్పి అలా అని ఇలా అని ఏదో నాకు పురాణ కథలు కానీ ఉపనిషత్తులు ఏదో చెప్పి మళ్ళీ నన్ను అట్లా చెప్పొద్దు. నాకు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి, నాకు ప్రాక్టికల్గా అనుభూతికి అందేట్లుగా చేయాలి. మీరేదో అట్లా చూడు ఇట్లా చూడు అదే దైవం అని ఇట్లా చెప్పి అట్లా చేస్తే కాదు. దైవాన్ని నేను ప్రాక్టికల్గా అనుభూతి చెందేట్లుగా మీరు చేయగలరా? ఎస్, నేను చేయగలను అన్నారు. ఎలా అంటే, నన్ను ఎలా చూస్తున్నావో దైవాన్ని కూడా నీకు ఈ విధంగానే దర్శింపజేస్తా అన్నారట. నన్ను ఎలా చూస్తున్నావో దైవాన్ని కూడా ఇలా నువ్వు దర్శించేట్లుగా నేను నీకు అలాంటి జ్ఞానాన్ని కలిగిస్తా అన్నారు. ఓకే, సరెండర్ టు గురు. రామకృష్ణ పరమహంసకు శరణాగతి చెందాడు. మరి రామకృష్ణ పరమహంస వారికి దైవ దర్శనం చేశారు. నిజంగా చేశారా? చేశారు కాబట్టే వారు దైవానుభూతిని పొందారు, దైవానుగ్రహాన్ని పొందారు కాబట్టే యావత్ ప్రపంచం మొత్తానికి కూడా ఆ యొక్క భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. మన వేదంలో చెప్పబడినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఈ జ్ఞానాన్ని యావత్ ప్రపంచం మొత్తానికి కూడా చాటి చెప్పారు. అంటే ఒక మానవుడు జన్మించిన తర్వాత ఉండాల్సినటువంటి మూడో లక్షణం ఇది. ఏమిటది? మహాపురుష సంశ్రయ. ఒక మహాత్ముని ఆశ్రయించాలి, ఒక సద్గురువుని ఆశ్రయించాలి. ఒక సద్గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందించగలుగుతారు. ఇప్పుడు ఈ లోకంలో దైవానుగ్రహం కలవకాలన్నా కానీ అదృష్టవంతులు అని చెప్పడానికి కానీ ఎన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పారు? 3 లక్షణాలు ఉన్నారు. ఏమేంటాయి అవి? 1 మనుష్యత్వం, మానవుడిగా జన్మించటం. 2 ముముక్షత్వం. 3వది మహాపురుష సంశ్రయ, అంటే మహాత్ములను సద్గురువులను ఆశ్రయించడం. ఈ 3 లక్షణాలు మనకున్నాయా లేవా? మనం జన్మించామా లేదా మానవుడిగా? ఓకే, మరి మోక్షాన్ని పొందాలనే కోరిక మనకుందా లేదా? లేదా? ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదని, ఈ పద్మక్కయ్య గారు ఏం మాట్లాడట్లేదని ఉంది. అక్కయ్య మోక్షాన్ని కదిలింది కాబట్టి మోక్షాన్ని పొందాలని ఉంది. కదిలితే చాలు. 3వది సద్గురువుని ఆశ్రయించాలన్న. మన గురువుని ఆశ్రయించినవా లేదా? మనం గురువుని కూడా మనం ఆశ్రయించినాం. మానవ జన్మకు వచ్చినాం, మోక్షాన్ని పొందాలనే కోరుకుంది, గురువును కూడా ఆశ్రయించాం. ఇప్పుడు మరి మోక్షాన్ని మనం పొందాలా? మోక్షాన్ని పొందాలంటే మనం ఆడికి పోవాలా? అది ఎక్కడికొచ్చిద్దా? ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామనుకోమ్మా, ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలన్నారనుకోమ్మా. బెంగళూరు వెళ్ళాలంటే బెంగళూరు ఒక ప్లేస్లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ట్రావెల్ చేయాలి. అంతేకమ్మా, ట్రావెల్ చేయాలా వద్దా? మనం ఆడికి వెళ్ళాలి కదా. మోక్ష శిఖరాన్ని చేరాలంటే ఏం చేయాలా? ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనకి కూడా అట్లాంటి ప్రయాణం ఏమైనా ఉందా? మనం కూడా ఆడికి వెళ్ళాలి కదా. బెంగళూరు వెళ్ళాలంటే వందే భారతో లేకపోతే ఫ్లైటో హెలికాప్టరో ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళ్తాం. మరి ఇక్కడికి వెళ్ళాలంటే ఏ వెహికల్ బుక్ చేసుకోవాలా? ఆటో ఎక్కొచ్చా?
కారు, ఫ్లైటు ఇవేమి ఎక్కద్దా? ఇవి ఎక్కితే పోరా. మీకు వెనకటి రోజుల్లో యమలీల సినిమా ఉంది, ఎన్టీఆర్ది. మీ లోకం రావాలంటే ఏ బస్సు ఎక్కాలని అడుగుతారు. బస్సు ఎక్కితే రారు మా లోకానికి, బస్సు కింద పడితే వస్తారన్నాడు. బస్సు కింద పడితే మా లోకం చేరుకుంటారన్నాడు. ఇప్పుడు మనకు అట్లాంటిది ఏం లేదు కమ్మ. బస్సు ఎక్కడం ఉందా, బస్సు కింద పట్టడం ఉందా? ఏదో ఒకటి ఎక్కిపోవాలి కదా. అంటే ఇప్పుడు మోక్షం కావాలని కోరుకునేది ఎవరో తెలియాలి కదా మనలో. ఇప్పుడు మోక్షం రావాల్సింది ఎవరికి? శరీరానికే? అది ఇక్కడ ఉండిపోయేదేనా? ఏదేమన్నా మనతో ట్రావెల్ అయిద్దా? అమ్మ శరీరానికి ఏం కాదుగా మోక్షం. అనవసరంగా శరీరానికి మోక్షానికి అనుకొని చెప్పి కార్తీక మాసాల్లో రుద్ది 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 ఆ నీళ్ళలో ముంచి ఈ నీళ్ళలో ముంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం తెలియక. మనకి మోక్షం దీనికి కావాలనుకుంటున్నాడు తెలియక. శరీరానికి మోక్షం ఏమనుకొని చెప్పి శరీరాన్ని ఎంత ముంచిండో అర్థమైందమ్మా. దీంతో ప్రదక్షిణ చేపిస్తాను మొక్కునుడు. మోకాళ్ళ నొప్పులు ఒకటే నొప్పులమ్మా. అరుణాచలం గిరి ప్రదక్షిణ అన్నాడు. మోకాళ్ళ నొప్పులు అసలే డాక్టర్ గారు చెప్పిండు నువ్వు నడవద్దని చెప్పిండు. ఇప్పుడు అరుణాచలం గిరి ప్రదక్షిణ మొక్కున్నా అనమాట. ఎందుకు? మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని. మోక్షం దేనికి? దేన్ని పొందితే మోక్షం వస్తుంది? వేదాంతంలో మోక్షం అనే దానికి దేన్ని కావాలని కోరుకుంటున్నాం మనం. మనకు తెలియాలిగా ఏం పొందాలనో తెలిస్తే బాగుంది. ఇప్పుడు హోటల్కి వెళ్ళామనుకోండి, అది పెట్టండి తింటాను అనుకోండి, ఏమంటాడు ఆయన? అమ్మ అది పెట్టండి తింటాను అనుకోండి, అది ఇవ్వండి తింటా, అది ఇవ్వండి తింటా అంటే ఏమిస్తాడు? నేను తినేది మీకు తెలీదా? అట్లా అయితే ఏమంటాడు హోటల్ ఆయన? ఏదో ఎర్రగడ్డ వచ్చేమనుకుంటాడు. మనం ఏం పొందాలనుకుంటున్నామో ఒక క్లారిటీ ఉండాలి మన దగ్గర. మోక్షం అని అడిగితే ఎవరికి మోక్షమో కూడా ఒక క్లారిటీ ఉండాలా. శరీరానికి మోక్షం అవసరం, దీన్ని ఏడే కాలుస్తారు. అనవసరం ఈ శరీరం మెయింటెనెన్స్ కోసం లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దీనికి అన్నం పెట్టడం, దీనికి నీళ్ళు పోయడం, దీనికి స్నానాలు, దీనికి కొబ్బరి నీళ్ళు, దీనికి హెయిర్ డైలు, దీనికి డెంటల్ ట్రీట్మెంట్లు, దీనికి ఎన్ని చేసినాం? సంపాదించింది మొత్తం దీనికే పోయే. అలా అని చెప్పి శరీరాన్ని అశ్రద్ధ చేయాలని చెప్పలేదు వేదాంతంలో. శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అని చెప్పారు. ధర్మాన్ని సాధించడానికి శరీరం ఆరోగ్యవంతంగానే ఉండాలని చెప్పారు, కానీ హైఫై అవసరం లేదని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేయగానే హైఫై అవసరం లేదని చెప్పారు. అంటే నాకు తెలిసని చెప్తున్నా, ఒక ఆయనకి పళ్ళు ఓడిపోయింది. వెనకటి రోజుల్లో సంగతి, ఇప్పటి రోజుల్లో కాదమ్మా. ఇప్పటి రోజులు అంతా పొల్యూటెడ్ ఫుడ్. వెనకటి రోజుల్లో ఓడిపోయింది. ఎప్పటికి ఓడిపోయానంటే 62 సంవత్సరాలు వచ్చాక పళ్ళు ఓడిపోయినాయి. 62 సంవత్సరాలు వచ్చాక పళ్ళు అంటే 62 సంవత్సరాల తర్వాత డెంటల్ ప్రాబ్లం వచ్చిందంటే ఏంటి అర్థం? ఏంటంటే ఇది పరమాత్మ ఇచ్చినటువంటి సిగ్నల్. నీకు డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అయిపోయింది, తినేదాన్ని తగ్గించుకొని అర్థం. గట్టి తినొద్దు, తేలిగ్గా అరిగే తినర్థం అన్నమాట. పళ్ళు ఓడగొట్టిందంటే ఎవరో పరమాత్మ ప్లానింగ్ అన్నమాట అది. ఓకే, అంటే మన ప్రయత్నం ఆలోచన ఎలా ఉంది? దీనికోసమే ప్రయత్నం చేస్తున్నాం. విడిచిపెట్టి వెళ్ళేది ఇది. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళే దానికోసమే లైఫ్ మొత్తం నువ్వు టైం స్పెండ్ చేస్తే మరి వెళ్ళేవాడి కోసం ఏం చేస్తావు? అది ముఖ్యమా ఇది ముఖ్యమా? ఏది ముఖ్యమంటే ఏమని చెప్తావు? అది ముఖ్యమని చెప్తావు కదా. మరి ముఖ్యమైనటువంటి దానికోసం ఎంత టైం కేటాయించు? ఉదయం 1/2 గంట గుడికి వెళ్తున్నా గురువుగారు, మన మెడిటేషన్ క్లాస్కి వెళ్ళి 1 గంట మెడిటేషన్ చేసి వచ్చా. దానికోసం 1 గంట ఇక్కడ వదిలిపెట్టిపోయేటువంటి అశాశ్వతమైనటువంటి నశ్వరమైనటువంటి నశించేటువంటి దానికోసం ఎంత టైం అంటే అంత టైం. 12 అవుతుంది రేత్రి పడుకోవడంలా దీనికోసమే. దీన్ని సుఖపెట్టాలనేటువంటి తపనతో మనం పాట చదువుకోలే. అంటే చేయదొక్క వీసము ప్రాణామయంబున నిలువదండే కాయము
కాయమును కాచుటకు మనమే మాయజాలమునల్లినారము తోయమున కొన్నాళ్ళు కనపడి పోవును తుదకిది మాయమై చేయదొక్క వీసము ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే గద దేహము. వెళ్ళిపోయిన తర్వాత జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వీసానికి కూడా పనికిరాదన్నారు. ఎందుకు పనికిరాదన్నారు? మనం చెప్పుకున్నాం కదమ్మా. సపోజ్ ఉదాహరణకి మేక మెడ కోసి ఆడబెడితే అందరు కొనకపోతున్నారు. మేక మెడలు కోసి ఆడబెడితే ఫుల్ సేల్స్ ఉంది. మనిషి మెడ కోసి ఎక్కడ పెడితే కొనేవాడు ఉన్నాడమ్మా. పులి గోర్లు కోసి ఆడబెడితే ఫుల్ సేల్స్ అనమాట. కానీ మనిషి నెయిల్స్ కొనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏనుగు దంతాలు కోసి అక్కడ పెడితే కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషి పళ్ళు ఊడితే ఆడ పెడితే కొనేవాళ్ళు ఉన్నారా? ఏమి వాల్యూ ఉంది దీనికి? ఎంత వాల్యూ ఉంది దీనికి? అర్థమైందమ్మా. వీసానికి కూడా పనికిరాదు. అయితే మనం ఇదంతా వేస్ట్ అని తెలిసినప్పటికీ కూడా మనం ఈ యొక్క మాయను దాటి, ఈ యొక్క ఆవరణ దాటి బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఈ యొక్క మాయాజాలాన్ని మన చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాం. ఒక గీత గీసుకొని ఒక రౌండ్లో మనల్ని మనమే దీనికి కట్టేసుకొని ఉన్నాం. దీన్ని దాటి వెళ్ళటం మనకు సాధ్యం కావట్లేదు. దీన్ని తెంచుకునేటువంటి వాళ్ళు యోగులు, జ్ఞానులు, అవధూతలు అని చెప్పారు. అవధూతలు అంటే వేరే ఎవరో కాదమ్మా. ఈ యొక్క ప్రకృతి యొక్క అవధిని ఎవరు దాటుతారో వాళ్ళే అవధూత. మనం దాటగలగాలి. ఈ ఆవరణ దాటగలగాల. ఈ యొక్క పరిధిని మనం దాటగలగాలి. మనం దాటలేనప్పుడు దాటించేటువంటి వాడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మహాపురుష సంశ్రయ అంటే చెప్పినటువంటిది అదేనమాట. మహాపురుషులైనటువంటి మహాత్ములను మనం ఆశ్రయించినట్లయితే వారు మనల్ని దాటించగలుగుతారు. ఓకే, అర్థమైందమ్మా. అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నామని తెలుసుకొని మనం ఒక గురువును ఆశ్రయించినప్పుడు ఆ గురువు మనకు సత్యాన్ని బోధిస్తారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ద్వారా స్వామి వివేకానంద ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నారో అలాంటి తత్వజ్ఞానాన్ని మనం కూడా అనుభూతమనర్చుకున్నట్లయితే అప్పుడు మోక్షము అనేటువంటి దానికి సరైనటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అర్థమైందమ్మా. ఎందుకంటే దేనికి మోక్షం ఇవ్వాలో తెలుసుకోకుండా మనం ప్రయత్నం చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు మోక్షం రావాల్సింది శరీరానికి కాదని తెలుసుకున్నాం. అర్థమైందమ్మా. శరీరానికైతే మోక్షం అవసరం లేదు కదా, అది ఇక్కడ పోయేదే కదా. ఇక అయితే ఆత్మ అయి ఉంటుంది. మోక్షం కావాల్సింది ఆత్మకు అయి ఉంటుంది కదా, అంతేనా? ఆత్మకు నువ్వు ఇచ్చేది ఏమిటి? ఆత్మ సర్వవ్యాపి. దానికి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లా. ఒక ఆయన ప్రొద్దుటే లేచి సూర్యుడికి అడ్డం ఏమన్నా లేకుండా చేయాలని బయలుదేరిండంట. సూర్యుడిని వెలిగించడానికి నువ్వేం చేస్తావు? అర్థమైందమ్మా. సూర్యుడిని నువ్వు వెలిగించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆత్మను నువ్వు విడిపించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఆత్మ సర్వవ్యాపి. బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ అని చెప్పారు. బహి అంతరం అనేటువంటి తేడా లేకుండా సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నది. ములుకృచ్చ సందులేఖను అదే నిండి నిబిడీకృతం. దాన్ని నువ్వేం చేయగలుగుతావు? ఆత్మకి మోక్షం అవసరంలా, శరీరానికి మోక్షం అవసరం. శరీరానికి మోక్షం అవసరంలా, ఆత్మకి మోక్షం అవసరం. ఇక మరి మోక్షం ఎవరికి గురువు గారు? మోక్షం ఎవరికి? ఇంతకు మోక్షం కావాల్సింది ఎవరికి? శరీరానికి వద్దన్నారు, అదేడే వదిలిపెట్టిపోతాం. గురువుగారు మీకు తెలీదు, శరీరాన్ని మేము పోతా కట్టుకొని పోతాం, మీకు తెలియట్లేదు. మీకు తెలియకేడు వదిలిపెట్టిపోతున్నారు. కానీ ఇప్పుడు నాలెడ్జ్ వేరు, మేము కట్టుకొని పోతాం. ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మనం శ్రీరంగం వెళ్ళామనుకోమ్మా. శ్రీరంగంలో గురువు గారిది పార్థివ శరీరం ఉంది ఒకటి. గురువు గారిది పార్థివ శరీరం ఉంది. ఏ గురువు గారిదమ్మా? రామానుజాచార్యుల వారిది. రామానుజాచార్యుల వారిది శరీరం ఉంది. ఎప్పటిది? 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు సేవ చేస్తారు. మొన్ననే ఇక్కడ చేశారు కమ్మ ఉత్సవాలు. 1000 సంవత్సరాలైన సందర్భంగా ఉత్సవాలు చేస్తారు చెన్నజీర స్వామి వారు. అంటే వారి శరీరం 1000 సంవత్సరాల నుంచి ఉంచారు. ఇంకో 1000 సంవత్సరాలు ఉంచుతారు.
రష్యాలో కూడా లెనిన్ది కూడా ఉంచారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి శరీరాన్ని, పార్థివ శరీరాన్ని ఉంచారు. గుర్తుగా వాళ్ళు ఉంచుకున్నారు కెమికల్స్ ద్వారా, విత్ కెమికల్స్ ద్వారా ఉంచారు. అయితే ఏంటి ఇప్పుడు ఆ శరీరాన్ని ఉంచితే ఏంటి? అలాగే ఇప్పుడు నా శరీరాన్ని కూడా ఉంచానుకో ఏమవుద్ది? ఈ శరీరం నాట్ ఎలిజిబుల్. వేరే తలంలోకి వెళ్ళినప్పుడు, వేరే యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు, వేరే లోకంలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరాన్ని అక్కడికి రానివ్వరు. అన్ని లోకాల్లో ఎలిజిబుల్ కాదు ఈ శరీరము అన్ని లోకాల్లో ఎలిజిబుల్ కాదు. అంతేందుకమ్మా, కొన్ని సినిమా థియేటర్కి వెళ్తే మనం ఒక ఆయన పోయి కూర్చున్నాడంట, ఏం కనపట్టలేదని ఏడుస్తున్నాడు. పక్కనోడు పిలిచి, ఏందిరా నాకు ఏం కనపట్టలేదు, పొద్దురు బాగానే ఉంది, ఇప్పుడు మసకొచ్చిందా ఏంటని ఏడుస్తున్నాడు. ఓరే పిచ్చోడా, మసక్ కాదురా, ఇదే మామూలు కొత్త చూసేది కాదురా, కళ్ళజోడు పెట్టుకొని చూడాలని వాడి దగ్గర కళ్ళజోడు ఉంటే ఇచ్చినాడు. ఇప్పుడు అప్పు భలే కనపడుతున్నాడు. అంటే అన్నీ మన కళ్ళకు అన్నీ కనపట్టలేదు కదా. అట్లనే మన శరీరం కూడా అన్ని లోకాలకు ఎలిజిబుల్ కాదు. మీకు తెలిసే ఉంటుంది, త్రిశంకు అనేటువంటి ఒక మహారాజు బొందితో వెళ్ళాలనుకున్నాడు, విత్ బాడీ వెళ్ళాలనుకున్నాడు. యాడికి? పైకి వెళ్ళాలనుకుంటే కొంత లెక్క వెళ్ళిన తర్వాత రానిలేదు, రిటర్న్ పంపించారు. ఎవరిని అడిగినా నాట్ ఎలిజిబుల్ అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నేను వెళ్తా అన్నాడు. మా అయ్య నీకు దండం పెడతాను, నన్ను పంపిస్తాడు. నేను పంపిస్తా అన్నాడు. ఈయన కూడా పంపించాడు, ఈయన కూడా రిజెక్ట్ చేశారు. ఆ లోకంలో ఫిజికల్ బాడీ నాట్ ఎలిజిబుల్. భౌతికమైనటువంటి శరీరాన్ని అక్కడికి ప్రవేశింప చేయరు. అప్పుడు ఈయన తపోశక్తితో ఒక లోకాన్ని అక్కడ కట్టించి అక్కడే ఉంచుతారు. ఇప్పుడు ఆయన కిందికి రాలేదు, పైకి పోలేదు, మధ్యన ఊగిసలాడితే అట్లే ఉండిపోయింది అన్నమాట. అలాంటి జీవితం ఎందుకు? అర్థమైందమ్మా? శరీరానికి మోక్షం అవసరం లేదు, ఆత్మకి మోక్షం అవసరం లేదు. ఇక మోక్షాన్ని ఇంద్రియాలకు అవసరమే లేదు. ఇంద్రియాలకు ఇక మోక్షాన్ని పొందవలసింది ఎవరంటే జీవుడికి. మోక్షం ఎవరికి? జీవుడు మోక్షాన్ని పొందాలి. ఇంక మనకు తేలిక అర్థం కావాలనుకుంటే మనసు అనుకోండి అమ్మ, మనసు మోక్షాన్ని పొందాలి. మనసు మోక్షాన్ని పొందటం అంటే ఏంటి? మనసు ఎక్కడెక్కడైతే బందీ అయ్యిందో, ఏవేవైతే కావాలని ముడివేసుకొని కూర్చుందో, ఏవేవి కావాలని తాడుతో గట్టిగా రాసుకొని పెట్టుకోనుందో వాటన్నిటి, ఆ ముడులన్నీ ఇప్పితే చాలు నీకు మోక్షం వచ్చినట్టే జీవుడికి. ఉమాదేవి గారు, ఎక్కడెక్కడైతే బలంగా కట్టేసుకొని ఉన్నాడో ఆ ముడి విప్పుకోవాలి. ఇప్పుడు మనం అందరం విప్పుకున్నామా? మొత్తం విప్పేసినట్టేనా? ఇంకేమన్నా కట్టేసి ఉన్నాయా తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఎక్కడెక్కడ కట్టేసి ఉంటే మళ్ళా ఇవేంటంటే మనం ఇప్పుకున్నా కానీ మళ్ళీ పోయి వాటంతట అవే కట్టుకుంటాయంట. ఇవి మనం కడితే కట్టాయి, వాటంతట అవే కట్టేసుకుంటాయి. మళ్ళీ విప్పుకోవాలి, మళ్ళీ కట్టేసుకుని మళ్ళీ అలా విప్పంగా ఒకానొక నాటికి పూర్తిగా మన అక్కయ్య గారు పాట పాడారు కదా, మనం తెంచుకుంటే తెగేవి కాదంటే ఆయన తెంచాలట. పరమాత్మ తెంచితేనే తెగే కట్లు ఇవి. నేను కోస్తే తెగబడేటువంటి కట్లు కాదు స్వామి, నువ్వు తెంచితే తెగేటువంటి కట్లు అని చెప్పి అన్నమాచార్యుల వారు అంతర్యామి అనేటువంటి పాటలో పాడతారు. అర్థం? వారు తెంచితే, ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ మనకు అటువైపే అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనసుకి లేదా జీవుడికి జ్ఞానాన్ని కలిగించగలగాల. మనం జీవుడికి వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని కలిగించినప్పుడు, జీవుడికి జ్ఞానోదయం అయితే తనంతట తానే ఆ ముడులన్నీ కూడా విప్పేసుకుంటాడు. దీన్నే మనకు మొదటి సాధన చెప్తారనమాట వేదాంతంలో. సాధన చతుష్టయ సంపత్తిలో నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు. ఏది నిత్యమైందో తెలుసుకోవాలి, ఏది అనిత్యమైందో తెలుసుకొని అనిత్యమైనటువంటి వాటి యందు ఆసక్తిని విడిచిపెట్టి నిత్యమైనటువంటి దాన్ని పట్టుకొని ఉంటే చాలు అతడు వివేకవంతుడైనట్లే, అతడు జ్ఞాని అయినట్లే అని చెప్పి వాడు అదృష్టవంతుడు, వాడికి దైవానుగ్రహం కలిగినట్లు అని మనకిక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఏం చేయాలి? మనం నిత్యమైనటువంటి దాన్ని పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఆ నిత్యమైనటువంటిది అని చెప్పారు కదా, నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అంటే అది ఏ ఊర్లో ఉంటుంది? అమ్మ, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనదని తెలుసుకోవాలన్నారు కదా. అది తెలుసుకొని ఆ జ్ఞానంతో ఉండాలని. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది? ఏ ఊర్లో ఉంటుంది? అది తెలుసుకోవడం కోసమేగా తిరుపతి పోయేది అందరు కూడా. అమ్మ,
భద్రాచలం పోయేది కూడా తెలుసుకోవడానికే కదా, రామేశ్వరం పోయేది అది తెలుసుకోవడం కోసమే కదా. మరి అక్కడ పోతే తెలిసిందా అది? అక్కడికి పోతే తెలిసేటువంటిది కాదు. దాన్ని గూర్చి వివరించేటువంటి సద్గురువుని ఆశ్రయించాలని చెప్పి శంకరాచార్యులు వారు ఇక్కడ చెప్తున్నారు. కాశీపురము గయ కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడుజగన్నాథంబు ద్వారకా మధురాలు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకునా దేవుడు పలుకడేమి పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గతి చెప్పు అని అడుగలేక మాయ విభ్రాంతిలో చెంది మనుజులంతా జరణ మరణము లేనట్టు జాడగనరు వాసరము వాడపల్లి ఆ గదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ అని చెప్పడం అనేటువంటిది సరే. మనం ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కానీ ఆ యొక్క జ్ఞానం కలగదు. ఆ యొక్క జ్ఞానాన్ని బోధించేటువంటి సద్గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం అనేటువంటిది మనకు బోధపడుతుంది. ఆ జ్ఞానం ఎక్కడ దర్శించాలి అంటే మనకు బయట కాదు, మనకి లోపల దర్శించాలి. ఎక్కడ దర్శించాలి? మనకు లోపల దర్శించాలి. ఉపనిషత్తులో చెప్తారు అంతర్దేహే, అంతర్దేహే అంటే దేహమునకు లోపల, జ్యోతిర్మయోహి అంటే జ్యోతి వలె ప్రకాశించేటువంటి, అంటే ఆ యొక్క దైవాన్ని ఎక్కడ దర్శించాలని చెప్తున్నారు? దేహమునకు లోపల, అంతర్దేహే జ్యోతిర్మయోహి అని చెప్పారు. పశ్యంతి నువ్వు చూడొచ్చు, పశ్యంతి అంటే నువ్వు చూడొచ్చు. ఎప్పుడు? యతయ క్షీణదోష, ఎప్పుడైతే మనలో ఉండేటువంటి దోషగుణాలన్నీ కూడా నశిస్తాయో, దోషగుణాలన్నీ కూడా నశిస్తాయో అప్పుడు మన దేహంలోనే మన లోపలనే ఆ యొక్క దైవాన్ని చూడొచ్చు అని చెప్పారు. ఓకే, ఇది ఒక నాలెడ్జ్, ఇది ప్రైమరీ నాలెడ్జ్ అనమాట. ప్రైమరీ నాలెడ్జ్ ఏమని చెప్తున్నారు? దైవాన్ని నీలోనే దర్శించవచ్చు అని చెప్పారు. దైవాన్ని నీలోనే దర్శించవచ్చు అని చెప్పారు. ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఇంకొక మాట ఏమని చెప్పారంటే తాను దైవమై ఉండే దైవంబు వెదకురా విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. ఏమని చెప్పారు? దైవము నీలో ఉండటం కాదు, నువ్వే దైవం యొక్క అంశవు అని చెప్పారు. భగవద్గీతలో 15వ అధ్యాయంలో కూడా పరమాత్మ ఇదే అంటారు. మమై వంశో జీవలోకే జీవపుత్ర సనాతన అన్నారు. నా యొక్క అంశయే సమస్త ఉపాధులన్నింటి యందు కూడా ప్రకాశిస్తూ ఉంది అని చెప్పారు. అంటే ఇందులో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు, దైవం ఉన్నాడు. ఇందులో ఎవరున్నారు? ఓకే కదా, నిజమే కదా. భగవద్గీతలో చెప్తే మాత్రం మనం ఒప్పుకుంటాం. ఆ గురువు గారు మనం కూడా సరే అంటే అనకపోతే ఏమన్నా అనుకుంటారని అంటాం, కానీ నిజంగా దైవం ఇందులో అంటే ఒప్పుకుంటాడు. ఇందులో ఉన్నాడంటే ఒప్పుకుంటాం. దైవం ఇందులో ఎందుకుంటాడు? గుళ్ళో ఉండాలి. ఉంటే దైవం ఏడుండాలి? గుళ్ళో ఉండాలి, విగ్రహాల్లో ఉండాలా, శ్రీచక్ర యంత్రంలో ఉండాలి, కానీ మత్స్య యంత్రంలో ఉండాలి. కానీ దేవుడు మనుషుల్లో ఉంటాడా? మనుషుల్లోనే. మరి మనుషుల్లో ఉంటే గురువుగారు ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా కనపడలేదు. మరి ఉండడం చెబుతున్నారు, ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా కనపడలేదు. నేను ఎన్నిసార్లు యాత్రలో పోయాను, కాశీ పోయా, రామేశ్వరం పోయా, భద్రాచలం పోయా, శబరిమల పోయా, ఎన్ని పోయినో ఇంతవరకు నాకు అస్సలు కనపడలేదు. మరి బయట కనపడలే, లోపల కనపడలే. అంటే మనలో ఉన్న విషయాన్ని దర్శించినటువంటి మహాత్ముడిని ఆశ్రయిస్తే, ఆ జ్ఞానాన్ని దర్శించినటువంటి సద్గురువుని ఆశ్రయించే మహాపురుష సంశ్రయ అనేటువంటి పదప్రయోగం చేసింది శంకరాచార్యుల వారు. అందుకే తత్వదర్శిభి అని పదం వాడారు భగవద్గీతలో. శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో తత్వదర్శిభి అన్నారు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శిభి అంటే తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళితే వాళ్ళు దర్శింపజేస్తారు. ఇందాక ఎవరు దర్శింపజేశారు? రామకృష్ణ పరమహంస వారు వివేకానంద స్వామికి అలాంటి తత్వదర్శనం చేయించారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వాళ్ళ యొక్క శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారికి అలాంటి తత్వాన్ని దర్శింపచేశారు. అర్థమైందా? మన గురువు గారు మనకి అలాంటి తత్వాన్ని దర్శింపచేశారు. ఓకే, ఒక నాలెడ్జ్ ఇది. తత్వదర్శనం జరిగిందన్నారు, ఇందులోనే ఆయన ఉన్నాడు అన్నారు. ఎవరు?
ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి ఆ తత్వం అంటారు, ఆత్మ అంటారు, ఇందులో ఉందని చెప్పారు, దర్శింపజేశారన్నాం. ఇప్పుడు ఇందులో ఆయన ఉన్నాడా, మనం ఉన్నామా అమ్మ? ఇప్పుడు ఇందులో ఇద్దరు ఉన్నారా? ఏమో గురుగారు నేను కూడా ఉన్నట్టుంది, ఆయన ఉంటే ఉండేమా, ఏ మూలలో ఉన్నాడు ఆయన కనబట్ల. నేనైతే బరీగా ఉన్నా, ఇందులో నేను గట్టినే ఉన్నా, నేనైతే గట్టినే ఉన్నా. మీకు తెలియట్లా గురువుగారు, ఇంటికాడ నేను ఎట్లున్నా మీకు తెలియట్లా. ఎక్కడికి వస్తే కదలకుండా కూర్చున్నా, కానీ ఇంటికాడ ఎట్లున్నా నీకు తెలియట్లా. ఇందులో నేను కూడా ఉండగా, మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నట్టు? ఏం గురువుగారు చెప్పారు ఉన్నాడేమో ఆయన కూడా. ఎంత శరీరంలో ఏడవతోడు ఉండకపోతారు, ఏ మూలలో ఒక మూల ఉంటుంటాడు ఆయన కూడా. ఆయన ఉంటేనే. అయితే మనం ఎక్కడున్నట్టు ఆయన ఉంటే మనకి అంటే ఇక్కడ స్వానుభవం, ఇక్కడ స్వానుభవం అన్నమాట. ఇక్కడ లోపల ఇద్దరు ఉన్నట్టు తెలుస్తుందా, ఒక్కళ్ళే ఉన్నట్టు తెలుస్తుందా, ఇది తెలియాల్సింది. వేదాంతంలో కీ పాయింట్, కీలకం ఏంటంటే ఈ శరీరంలో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తుందా నీకు, ఒక్కళ్ళే ఉన్నట్టు తెలుస్తుందా? ఒక్కళ్ళే ఉన్నట్టు తెలిస్తే రైట్ నాలెడ్జ్, ఇద్దరు ఉన్నట్టు తెలిస్తే ఇంకా నువ్వు సాధనలోనే ఉన్నావని అర్థం. అంటే మనం ప్రయాణం, ఇందాక బెంగళూరు అన్నాం, ప్రయాణంలో ఉన్నట్టు ఎలా గుర్తుంటే ఇందులో ఇద్దరు ఉన్నట్టు. మనం వేరే, దేవుడు వేరే ఉన్నట్టు. మనం వేరే, దేవుడు వేరే ఉన్నట్టు. పూజ అంటే ఏంటి అర్థం? ఇంటర్నల్ మెసేజ్ వేరే, కానీ బాహ్యంగా చేసినప్పుడు ఏంటంటే ఆయన వేరే ఉన్నాడు, మనం వేరే ఉన్నాం అనే అర్థంలో చేసేటువంటి సత్కర్మలు, మనం యోగం చేసినా ఏది చేసినా కానీ ఆయన కంటే వేరుగా ఉన్నాము అనేటువంటి ఆలోచనతోటే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే తారకము అన్నారు, తన యొక్క రకాన్ని తెలుసుకొని తానవుట అంటే తన స్వరూపాన్ని తెలుసుకొని తాను ఇది అని ఎరిగి స్వరూప స్థితి యందు ఒదిగి ఉండటం. స్వరూప స్థితి యందు, తన యొక్క స్వరూప స్థితి యందు తాను ఒదిగి ఉండేటువంటి స్థితి, దీనినే వేదాంతంలో సమాధి స్థితి అన్నారు. ధ్యానము తర్వాత పైమెట్టు దీన్ని సమాధి అనేటువంటి పదంతో మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. అష్టాంగ యోగం ఉంది అమ్మ, అష్టాంగ యోగం విన్నారుగా. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అంటే లాస్ట్ ఫైనల్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట ఫైనల్. మిగతా అన్నీ కూడా ప్రయత్నాలు, మిగతా యమము, నియమము ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ బేసిక్స్, బేసిక్ నాలెడ్జ్ ఉండాలా. అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి చేరుకుంటాం. అవన్నీ పూర్తి చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటేనే మళ్ళీ జారి పడకుండా ఉంటాం. స్థిరంగా ఉండాలి అంటే ఫౌండేషన్ బలంగా ఉండాలి. పునాది బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం స్థిరంగా ఉండగలుగుతాం. పునాది సరిగా లేదనుకోమ్మా, ఎక్కడో ఒక చోట జారిపోతాం. ఎట్లా? ఇంత వేదాంతం తెలుసుకొని ఇవన్నీ సాధన పూర్తి చేసి తనలోనే దేవుడు ఉన్నాడని ఇంత తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా ఏదో లేదని, తెలియదని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏంటి అర్థం? తాను తెలుసుకున్నటువంటి జ్ఞానమునందు నమ్మకం లేదని అర్థం. అది సరైనటువంటి మార్గం కాదని అర్థం. సపోజ్ అమ్మ వేదాంతం ఇంత తెలుసుకున్నాడు, ఎవరో చెప్పారు ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే చెంబులో నీళ్ళు ఇలా చల్తారట, చల్లితే ఆయనకి మోక్షం వస్తుందంట. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, ఇంత స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళా వెళ్ళి వాళ్ళతో చెంబుతో నీళ్లు చల్లించుకునే ప్రయత్నం చేస్తే ఏమన్నట్టు అర్థం? అంటే తాను తెలుసుకున్నటువంటి సాధన పట్ల తనకు నమ్మకం లేనట్లు, అనుభవం లేనట్టు, ఆయనకేమీ అనుభూతి చెందలేదని అర్థం. అలా కాదమ్మా. వేదాంతం అంటే గుడ్డిగా నమ్మేది కాదు. వేదాంతం అనేటువంటిది గుడ్డిగా నమ్మేది కాదు, ప్రాక్టికల్గా మన అనుభూతికి అందాలన్నమాట. మన ప్రాక్టికల్గా మన అనుభూతికి అందినప్పుడు మాత్రమే దాన్ని విశ్వసించాలి. అనుభూతికి అందనటువంటి దాన్ని విశ్వసించవలసినటువంటి అవసరం లేదు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూడ్ చేస్తాం. అంటే ఆచరణ ఉండాలి, ఆచరించాలి అనేటువంటి దానికి గుర్తు. ఒక చోట ఒక గురువుగారు అటవీ మార్గంలో వెళ్తుంటే ఒక చోట ఒక ఆయన చిలుకని అమ్ముతూ ఉన్నాడు. ఒక చిలుకని అమ్ముతా అని చెప్పి అక్కడ సేల్స్కి పెట్టాడు. పెడితే
ఇతను వెళ్తూ వెళ్తూ గురువుగారు అక్కడ ఆగాడు. ఆగితే ఆయన ఏమని చెప్తారంటే, ఏమండి గురువుగారు, ఇది మామూలు చిలుక కాదు, ఇది చాలా కాస్ట్లీ చిలుక, ఇది మంచి జ్ఞానం కలిగి ఉన్నటువంటి చిలుక, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్తారు. చెప్తే ఆయన అనుకుంటాడు, సరే ఎంతో కొంత ఇచ్చి కొనుక్కుందామని చెప్పి అడుగుతాడు. ఎంత అంటే 2000 అన్నాడు. సరే 2000 ఇచ్చి కొనుక్కోడా. ఈయన నచ్చింది, చిలకీనకి నచ్చింది. అలా చిలుకని పట్టుకొని వెళ్తూ వెళ్తూ ఒక చోట కూర్చున్నాడు. ఒక చెట్టు కింద కాసేపు కూర్చున్నాడు. కూర్చుంటే దానికి మాటలు వచ్చు కదా, దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతుంటే ఆ చిలక ఏమన్నదంటే, ఏమండి గురువుగారు, నా లోపల డైమండ్ ఒకటి ఉంది, వాడికి తెలీదు, అమ్మేవాడికి తెలీదు, నీ అదృష్టం బాగుంది, నీకు దొరికింది. నేను లోపల నాకు కాస్ట్లీ డైమండ్ ఒకటి ఉంది, మినిమం ఒక 5 lakhs కాస్ట్ చేస్తుంది, నీ అదృష్టం పండింది, నీ చేతిలో పడ్డా, నువ్వు గురువుగారు కాబట్టి అనుకుంటా నీ చేతిలో పడ్డానంట. ఓకే అనుకుంటాడు, నా అదృష్టం బాగుందనని అనుకుంటాడు. తర్వాత ఆ చిలుక ఏముంటుందంటే, సరే నీకు ఆ డైమండ్ నేను ఇచ్చేస్తా, కాకపోతే నన్ను విడిచిపెట్టాలంటాడు. అమ్మ ఎట్లా విడిచిపెట్టాను? అయితే నీకు విడిచిపెట్టాలి, నా దగ్గర మంచి 3 సూత్రాలు ఉన్నాయి, ఆ 3 సూత్రాలు నువ్వు ఫాలో అయితే, 3 సూత్రాలు ఫాలో అయితే ఓకే విడిచిపెడతా అంటాడు. ఆ చిలుక 3 సూత్రాలు ఏం చెప్పిద్దంటే, మొదటి సూత్రం, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మొద్దు. ఎవరైనా ఏదైనా వెంటనే చెప్తే నమ్మొద్దు అని చెప్పి. ఓకే, మొదటి సూత్రం ఇది. రెండోది, నీకు సాధ్యం కానటువంటి పని చేయొద్దు. నీకు సాధ్యం కానటువంటి పని చేయొద్దు, నీకు చేత కాని పని చేయొద్దు. రెండో సూత్రం మానే ఉందిగమ్మ. మొదటిది ఏంటంటే, ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మొద్దు. రెండో సూత్రం, చేత కాని పని చేయొద్దు. మూడోది, ఎప్పుడైనా మంచి పని చేస్తే చింతించకు. మంచి పని చేసిన తర్వాత ఏదైనా ఇబ్బంది జరిగిందనుకో, మంచి పని చేసిన తర్వాత ఇబ్బంది జరిగినా కానీ పట్టించుకోము, పెద్దగా పట్టించుకోవద్దు అని. 3 సూత్రాలు బాగున్నాయా లేవా? ఫాలో అవ్వచ్చు కదా. ఈ 3 సూత్రాలు చెప్పింది. ఈ 3 సూత్రాలు చెప్పిన తర్వాత అప్పుడు చిలక అడిగింది, నీకు మంచి మాటలు 3 చెప్తే నన్ను వదిలిపెడతాను కదా, మరి వదిలిపెట్టు వదిలిపెట్టిన తర్వాత చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది అనమాట. అప్పుడు చెప్పుద్దనమాట, నేను ఇందాక నీకు చెప్పాను, నీకు అర్థం కాలేదనుకుంటా, నా దగ్గర కాస్ట్లీ డైమండ్ ఉంది అని. కాస్ట్లీ డైమండ్ ఉంది అని. అప్పుడు భలే వదిలిపెట్టా అనవసరంగా వదిలిపెట్టా అని చెప్పి అనుకుంటాడు అనమాట. సరే అది ఈయన ఎక్కుతారు చెట్టు. ఈ కొమ్మ ఎక్కేసరికి ఆ కొమ్మ మీద నుంచి పై కొమ్మ మీదకి పోయింది. ఈయన పై కొమ్మ మీద, మళ్ళీ ఇంకో పై కొమ్మ మీదకి పోయింది. పైకి అలా వెళ్తూ ఉంటే మరి చిలకంటే ఎగరగలిగిద్ది, మరి మనిషి ఎంతవరకు వెళ్ళగలుగుతారు? కొద్ది లెక్క వెళ్ళిన తర్వాత కొమ్మలన్నీ పలచకుంటాయి. అది వెళ్తూనే ఉందండి. ఈయన వెళ్ళాడు, వెళ్తే ఏమవుద్ది పరిస్థితి మనకి తెలుసు. కొమ్మ ఇరిగింది, కింద పడడం, కాలుకు దెబ్బ తగిలింది. చిలక మళ్ళా ఈయన కింద పడ్డాక ఇంకో కింది కొమ్మ మీదకి వచ్చి ఎలా ఉంది పరిస్థితి అని. అప్పుడు అనవసరంగా నిన్ను విడిచిపెట్టా అని చెప్పి బాధపడుతూ. అప్పుడు చిలుక చెప్పిద్ది, నాయనా 3 సూత్రాలు చెప్పా కదా, ముందు నువ్వు పాటించు. శిష్యుల సంగతి తర్వాత, లోకం సంగతి తర్వాత. ఇప్పుడు నా దగ్గర విలువైన డైమండ్ ఉందంటే నేనెంత, నా బ్రతుకెంత, నా కడుపు ఎంత? డైమండ్ ఉంటే నేను బతుకుతున్నా. ఎట్ట నమ్మి నువ్వు నేను చెబితే మాత్రం నువ్వు ఎట్ట నమ్మి నువ్వురా? అందుకే ఎవరు చెప్తే వాళ్ళు చెప్పింది గుడ్డిగా నువ్వు నమ్మొద్దు. మొదటి సూత్రమే నువ్వు ఫాలో అవ్వాలి. పైన ఇక రెండో సూత్రం, నీ వయసు ఎంత? 60 ఏళ్ళు వచ్చినాయి. చెట్టు ఎక్కగలవా? నువ్వు ఎక్కలేవు. అయినా కానీ ఆశతోటి డైమండ్ పోతుందని చెప్పి ఎక్కి నువ్వు కింద పడ్డావు, కాలుకు దెబ్బ తగిలింది. ఇది చెయ్యొచ్చా? చేతగాని పని చేయకూడదంటే చేసినావు. రెండో సూత్రం ఫెయిల్. ఇక మూడో సూత్రం, మంచి పని చేసిన తర్వాత బాధపడొద్దన్న. నేను 4 సంవత్సరాల నుంచి దాంట్లో ఉన్నా, పంజరంలో ఉన్నా. 4 సంవత్సరాల నుంచి నేను బందీ అయి ఉన్న పంజరంలో. విడిపించును, నాకు మోక్షాన్ని కలిగించును, ఒక మంచి పని చేసిను, సంతోషించరా, ఏడుస్తూ ఎందుకు? అర్థమైందమ్మా? అంటే ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మొద్దు, చేతగాని పని చేయకూడదు. మంచి పని చేసినప్పుడు సంతోషంతో జీవించగలగాలి. ఇది సాధకుడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సాధకుడు కూడా
నేర్చుకోవలసింది. అలాగే వేదాంతంలో కూడా లోకంలో చాలామంది రకరకాలుగా చెప్తుంటారు. చెప్పినవన్నీ మనం నమ్మకూడదు. అందులో ఉన్న సత్యం ఎంత అనేటువంటి దాన్ని గుర్తెరిగి సన్మార్గంలో ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన మీద మనం టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనలో దైవం ఉన్నాడని శాస్త్రంలో రాశారు, భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతలో చెప్పిన, శాస్త్రంలో చెప్పిన మనం లోపల ఒకసారి రివ్యూ చేసుకోవాలి, సాధన చేయాలి. సాధన చేసి మనలో ఉన్నటువంటి తత్వాన్ని దర్శించిన తర్వాత అప్పుడు మనమే ఓకే రైట్, నేను సరిగ్గానే నా లోపలే దర్శించాను అని చెప్పి మన లోపల మనం దర్శించిన తర్వాత మాట్లాడాలి. ఓకే అమ్మా. కాబట్టి ఇక్కడ శంకరాచార్య వారు చెప్పినటువంటి దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారు, వాళ్ళు ఎలా ఉంటారంటే మానవ జన్మెత్తి మోక్షాన్ని పొందాలనేటువంటి కోరికను కలిగి ఉండి వాళ్ళు మహాత్ములను ఆశ్రయించి ఆ యొక్క బంధాలన్నిటినీ విడిచిపెట్టి మోక్ష సిద్ధిని పొంది జన్మ రాహిత్య స్థితిని వారు పొందుతారు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఇచ్ఛ కలిగి ఉండాలి. తర్వాత ఆ ఇచ్ఛ పూర్తి చేసుకోవడం కోసం సద్గురువులను ఆశ్రయించి అట్టి జ్ఞానాన్ని సముపార్జించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు మరి మనం సొంతంగా ట్రై చేయొద్దని నేను అంటలేదు, మరి సొంతం కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సొంతం ట్రై చేస్తే రిస్క్ అవుతుంది. ఇప్పుడు లెక్కల పుస్తకం కొనుక్కున్నాడు, ఒక ఆయన లెక్కల పుస్తకం కొనుక్కున్నాడు. ఎన్ని సంవత్సరాలు చేసినా లెక్క రావట్లా, అసలు లెక్క రానప్పుడు అన్ని సంవత్సరాలు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమమ్మ లెక్క మనకి రానప్పుడు అన్ని సంవత్సరాలు పుస్తకాలు పేపర్లు వేస్ట్. 12 పుస్తకాలు ఆగం చేసిండు, నోట్స్ మొత్తం 12 పుస్తకాలు మొత్తం రాసి లెక్క తేలలేదు. 10 నిమిషాలు పక్కనే ఉన్నాడు మాస్టర్ గారు పక్కనే ఉన్నాడు. వెళ్తే 10 నిమిషాల్లో చెప్పిండు లెక్క. 10 నిమిషాలు అర పేపర్లో అయిపోయింది. అర పేపర్లో అయిపోయేదానికి 12 పుస్తకాలు పూర్తి చేసినవి. ఎందుకు దండగా? కుస్తీ పడాల్సినటువంటి అవసరం ఏముంది? జ్ఞానాన్ని కలిగించడానికి మహాత్ములు సిద్ధంగా ఈ లోకంలో ఉన్నారు. వెళ్ళకపోతే దోషం ఎవరిది? మనది, మన ప్రయత్న లోపం. మనం సరిగా ప్రయత్నం చేయకపోతే మహాత్ములు మాత్రం ఏం చేయగలుగుతారు? మనం మహాత్ముల సన్నిధి చేరి మనలో ఉండేటువంటి అహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ మహాత్ములు ఆ జ్ఞానాన్ని మనకు బోధిస్తారు. ఆ జ్ఞానాన్ని అనుభూతి చెంది మనలోనే దర్శించి మనం ఆ స్థితిలో ఒదిగి ఉండాలి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. శివాలయానికి కొన్ని పుస్తకాల్లో కానీ కొన్ని చోట్ల చూస్తే కళ్ళు మూసుకొని శివుడు కూర్చొని ఉంటాడు, పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, బుద్ధుడు కూర్చున్నాడు. చాలామంది మహాత్ములు అలా కూర్చొని ఉంటారు. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం కూర్చుంటే ఒక అర్థం ఉంటుంది, మనం కూర్చున్నామంటే ఒక అర్థం ఉంటుంది. మరి శివుడు ఎందుకు కూర్చున్నట్టు? శివుడు ఎందుకు కూర్చున్నట్టు? శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు కూర్చున్నట్టు? వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నట్టు? పరమేశ్వరుడు పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎవరి కోసం? తన స్వరూపమునందు తాను ఒదిగి ఉన్నాడు. విష్ణువైనా, సూర్యుడైనా, శ్రీకృష్ణుడైనా, శ్రీరాముడైనా ఎవరైనా కానీ తన లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమునందు స్వరూప అనుభూతి చెందుతున్నారు. మన గురువుగారు ఎలాంటి అనుభూతి చెందారో మనం కూడా అలాగే స్వరూపానుభూతి పొంది స్వరూప స్థితిలో ఒదిగి ఉన్నాం. మనకు అంతటి జ్ఞానాన్ని కలిగించారు. మనం ఆ జ్ఞానంతో జీవించగలిగితే చాలు. ఈ జన్మకు వచ్చినందుకు సార్థకత అనేటువంటిది చేకూరు. దయచల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.